హాయ్ గాయ్స్, నేను మీ రాజు ఫ్రెండ్స్. లాస్ట్ వీడియోలో ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాము. విజ్ఞాన్ ఉమెన్స్ కాలేజ్ ఆనుకొని మనకి 100 స్క్వేర్ యార్డ్స్ 14 లక్షలకే రావడం జరిగింది. అంటే పర్ స్క్వేర్ యార్డ్ వచ్చేసి 14,000కే మనకైతే రావడం జరిగిందండి. అవి 4 ప్లాట్స్ అయితే రావడం జరిగింది. అవి అయితే సేల్ అయితే అయిపోయాయండి. ప్రజెంట్ మన చేతిలో అయితే 800 స్క్వేర్ యార్డ్ ఉందండి. ఓవరాల్గా వచ్చేసి 4 ప్లాట్స్. సో అవి కూడా ఈస్ట్ ఫేసింగేనండి. సో దాని గురించి అయితే తెలుసుకునే ముందు మన వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. అదేవిధంగా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం ఈ ప్లాట్ చూస్తూ దాని యొక్క వివరంలో అయితే తెలుసుకుందాము. మనం చెప్పుకోబోయే ప్లాట్ ఇదేనండి. ఫెన్సింగ్ వేసి ఏదైతే కనిపిస్తుందో అదేనండి ఇప్పుడు మనం చెప్పుకోబోయే ప్లాటు. ఇది ఓవరాల్గా వచ్చేసి 800 స్క్వేర్ యార్డ్స్ అండి. ఓవరాల్గా 800 స్క్వేర్ యార్డ్స్. దీనికి పొడవు వెడల్పు చూసుకున్నట్లయితే చూడండి, మనకి ఈ పోల్ నుంచి ఆ పోల్ వరకు వచ్చేసి 50 అండి. అంటే లోతు వచ్చేసి 50 అంటే 50 అడుగులు అయితే రావడం జరుగుతుంది. అదేవిధంగా మనకి వెడల్పు అంటే రోడ్డు కానుకొని 20 ఫీట్ రోడ్డు కానుకొని మనకి ఇది వచ్చేసి 72 అడుగులు అండి. లోతు మనకి 50 అడుగులు. అదేవిధంగా మనకి పొడవు వచ్చేసి 72 అడుగులు అండి. అంటే ఓవరాల్గా 800 గజాలండి. 800 గజాలకి దీనికి ఫేసింగ్ కూడా ఈస్ట్ ఫేసింగ్ కూడా మంచి ఫేసింగ్ అయితే మనకు రావడం జరిగింది. దీనికి రోడ్డు వచ్చేసి 20 ఫీట్ రోడ్ అయితే రావడం జరిగింది. మనకి ఏదైతే కనిపిస్తుందో ఇలాగా అదేనండి, ఇది మనకి 20 ఫీట్ రోడ్ అయితే రావడం జరిగింది. మెయిన్ రోడ్ వచ్చేసి 30 ఫీట్ అండి. మనకి ఈ ప్లాట్కి రోడ్డు 20 ఫీటు, మెయిన్ రోడ్ వచ్చేసి 30 ఫీట్ అయితే రావడం జరుగుతుందండి. మనం ముందు మాట్లాడుకున్నట్లు 4 ప్లాట్స్ 100 స్క్వేర్ యార్డ్స్ అయితే అయిపోయి ప్రజెంట్ మన చేతిలో ఈ 800 స్క్వేర్ యార్డ్సే ఉన్నాయండి. ఇది గజం కేవలం 14,000కే రావడం జరుగుతుంది. లాస్ట్ వీడియోలో చెప్పాం 14,000కే రావడం జరుగుతుందని. ఇది కూడా 14,000 మీకు 200 గజాల నుండి 300, 400, 500, 600 ఎంత కావాలన్నా సరే మనకి ఇందులో ఇవ్వడం అయితే జరుగుతుంది. లో బడ్జెట్లో మనకి ఇదైతే రావడం జరుగుతుందండి. అది కూడా విజ్ఞాన్ ఉమెన్స్ కాలేజ్ ఆనుకోనండి. అది కూడా మీరు ఒకసారి చూడండి. విజ్ఞాన్ ఉమెన్స్ కాలేజ్ చూడండి, ఆ వాల్కి అవుట్ సైడ్ అయితే మనకి విజ్ఞాన్ ఉమెన్స్ కాలేజ్ అయితే ఉన్నదండి. ఆ వాల్ ఏదైతే కనిపిస్తుందో అది దానికి అనుకుని మనకి 30 ఫీట్ రోడ్ అయితే ఉన్నదండి. మీకు కనిపిస్తుంది చూడండి, హౌస్ కనిపిస్తుంది కదా. హౌస్కి అవతల వైపు వచ్చేసి మనకి విల్లా ప్రాజెక్ట్ అయితే ప్రజెంట్ రావడం అయితే జరుగుతుందండి. ఒకసారి ఆ విల్లాస్ ఒక 2-3 విల్లాస్ కానీ అందులో కన్స్ట్రక్షన్ కానీ స్టార్ట్ చేశారనుకోండి, వీటి రేట్లు అనేవి చాలా చాలా ఎక్కువగా చేంజ్ అవుతాయండి, పెరగడం అయితే జరుగుతుంది. సో ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అది దువ్వాడ నర్వా వెళ్ళే రోడ్డు ఆల్రెడీ 100 ఫీట్ ప్రపోజల్లో అయితే ఉందండి. అది 100 ఫీట్ అయ్యి మనకి ఇది కానీ విల్లాస్ కానీ కన్స్ట్రక్షన్ అయితే దీని కాస్ట్ అనేది అబ్నార్మల్గా పెరగడం అయితే జరుగుతుందండి. సో అది కూడా దువ్వాడకి మనకి సెంటర్లోను. ఇక్కడ దువ్వాడ రైల్వే స్టేషన్ కూడా చాలా దగ్గర అండి, మనకు చాలా అంటే చాలా దగ్గర. సో దీంట్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే నాకు కాల్ చేయండి. అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీ అమ్మాలన్నా లేదంటే కొనాలన్నా మమ్మల్ని సంప్రదించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.